చైనాను నౌల్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా చైనా వ్యాప్తంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి సుమారు 7 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో వెలువెలలాడుతున్న పలు ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు నౌల్ తుఫాన్ కారణంగా హాంకాంగ్, మకావులో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. చైనాలో నౌల్ తుపాను బీభత్సం సృష్టించింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో ఈ తుపాను తీరం దాటింది. ఈ ఏడాది చైనాను తాకిన 12వ తుపాను ఇది. తుపాను ప్రభావంతో దక్షిణ చైనాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పలు నగరాలు జలదిగ్బంధనంలో చిక్కుకోగా కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకూలి ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం కలిగింది. రోడ్లను క్లియర్ చేసేందుకు మున్సిపల్ అధికారులు, రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, ఆకస్మిక వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తుపాను ముప్పు నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300కు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నౌల్ తుపాను కారణంగా ఎక్కువగా ప్రభావితమైన గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ పునరుద్ధరణ పనుల కోసం చైనా ప్రభుత్వం $14.7 మిలియన్ కేటాయించింది. దెబ్బతిన్న రోడ్లు, నీటి సంరక్షణ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి కీలక మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు ఈ నిధులను వాడనున్నారు. నౌల్ తుపాను ప్రభావం హాంకాంగ్లోనూ కనిపిస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా హాంకాంగ్ ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. తుపాను కారణంగా హాంకాంగ్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భారీ వర్షాలు, భీకర గాలులతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 400కు పైగా విమానాలు, 150కి పైగా హైస్పీడ్ రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరోవైపు నౌల్ తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 28 పునరావాస కేంద్రాలను హాంకాంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు నౌల్ తుపాను ప్రభావం మకావులో కూడా కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మకావు నుంచి జుహాయ్, షెంజెన్, హాంకాంగ్ నగరాల మధ్య పడవ సర్వీసులను నిలిపివేశారు. మకావు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నౌల్ తుపాను తీరాన్ని తాకిన తర్వాత క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.